ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వేలం కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, కిలో ధర సరాసరి 380 రూపాయలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు కేంద్రాలను పరిశీలించడానికి వచ్చామని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. రైతులకు అతి తక్కువ ధర రావడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత సంవత్సరం హైయెస్ట్ ధర 460 రూపాయలు పైగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కంపెనీలు ఇవాళ సిండికేట్ గా మారి అతి తక్కువ ధర ఇచ్చి రైతులను నష్టపరుస్తా ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లేదనే పేరుతోటి ఇవాళ రైతులు దోపిడీ చేస్తా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పొగాకు బోర్డు దగ్గర రైతులకు సంబంధించిన డబ్బులే 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. వాటిని నిధుగా పెట్టి పొగాకు బోర్డు ద్వారా కానీ లేదో గతంలో చెప్పిన విధంగా మార్కెట్ ద్వారా కానీ ఇవాళ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం ఈ రకమైన పర్యటన చేస్తా ఉన్నాం.